కొప్పులీశ్వర్ గారు చాలా సోదాహరణంగా మీ అందరికీ కూడా వివరిస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్న సోదరులారా. అయితే ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా. ఆయన మాట్లాడుతూ మా నేను దళితుణ్ణి, నాకు గౌరవం ఇయ్యలే అని మాట్లాడుతారు. సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. రాజధాని నడిబొడ్డున హైదరాబాద్ నగరంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాల్సినటువంటి ట్యాంక్ బండ్ మీద ఆ స్థానంలో కాకా వెంకటస్వామి విగ్రహాన్ని కేసీఆర్ గారు ప్రతిష్ఠించినారు. మరి ఇది వాళ్ళ కుటుంబాన్ని గౌరవించినట్ట కాదా? మీరు మీ చప్పట్లతో ఒకసారి చెప్పాలి. అదేవిధంగా రెండోది, 2014 ఎన్నికలకు ముందు ఆయన మన టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టాడు, పోయినాడు. 2014 ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ప్రభుత్వం వచ్చింది. పాపం ఆయన మన ప్రభుత్వం రాదనుకున్నాడు, కాంగ్రెస్ వస్తుంది ఇక ఆ మాయలో కూడా ఆయన వెళ్ళిపోయాడు. కానీ మన ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఆయనను పార్టీలోకి వస్తా అంటే తీసుకున్నాం. కేసీఆర్ గారు ఆయన మన ఖాళీ ఉంచిందా? ప్రభుత్వ సలహాదారు పదవి ఇచ్చింది. ఇవ్వడమే కాకుండా నేను ఎంపీ అయిన సంవత్సరానికే నువ్వు నెక్స్ట్ ఎమ్మెల్యే కద్దు వివేక్ గారిని ఎంపీ చేద్దామని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. మరి ఆయనను గౌరవించినట్టేనా కాదా? మీరు సపోర్ట్తో చెప్పాలి. ఆయన ప్రాధాన్యత ఇచ్చినట్ట కాదా? మీరు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఇంకో విషయం కూడా మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎన్నో సందర్భాల్లో పార్టీలో ఈ ప్రాంతంలో వాళ్ళు గ్రూపులు చేస్తూ డ్రామాలు చేస్తూ ఇబ్బందులు పెట్టింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా బయట పడకుండా, ఇబ్బందులు రాకుండా, పార్టీ పరువు పోకుండా లోపల మనం ఉన్నాం, కడుపులో పెట్టుకున్నాం తప్ప వాళ్ళలాగా చిల్లర ప్రవర్తన చేయలేదు. అసలు ఏది వాళ్ళ కథ మీ అందరికి తెలుసు కదా. వస్తారు రాగానే గుంపు మోపైతే కాలు మొక్కేటోడు ఒకడు, మీద కండువలు కప్పేటోడు ఒకడు, దండలు వేసేటోడు ఒకడు. ఈ సెల్ఫ్ స్టైల్ డ్రామా తప్ప ఒక్కడైనా కేసీఆర్ నాయకత్వం వర్తిల్లాలని స్లోగన్ ఇచ్చేటోడు అలా గుంపులు ఉంటాడా? విన్నారా మీరు ఎన్నడన్నా? ఎంతసేపటికి వాళ్ళ ఆయనను వాళ్ళ మీద స్లోగన్లు తప్ప కేసీఆర్ నాయకత్వం వర్తిల్లాలని మాట్లాడేటోళ్ళు వాళ్ళ గుంపులు ఎవరైనా ఉంటారా? ఒకసారి మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మేమేదో ఉద్దారకం చేస్తాం ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలతో ఉంటామని. ఏం చేసిన వాళ్ళు ఉంటాం ఈ ప్రాంత ప్రజలతో? దేశం మొత్తం ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చిన్న పైపుల ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో ఎందుకు పెట్టలే? ప్రజల ఓట్లు కావాలి నీకు, ఇక్కడ ప్రజల ఓట్లు కావాలి, నువ్వు ఎంపీ కావాలి, మీ అన్న ఎమ్మెల్యే కావాలి, ఇక్కడ సీట్లు కావాలి, ఇక్కడ ఓట్లు కావాలి. కానీ ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టరు. దేశం మొత్తం ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు. మీకు అధికారం ఎందుకు? ఈ ప్రాంత ప్రజానీకానికి సేవ చేసేందుకు కాదు. మీకు అధికారం ఎందుకంటే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఇంకా 4 డబ్బులు సంపాదించుకోవడానికి, 4 రాళ్ళు ఎంకేసుకోవడానికి తప్ప ఇంకో దానికి కాదు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ చాలా సూటిగా స్పష్టంగా మంత్రి ఘటన నుంచి, నువ్వు నికాల్సినటువంటి తెలంగాణ బిడ్డగా అయితే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. నీ కుటుంబాన్ని మేము గౌరవించినాం. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు నీకు మంచి ప్రాధాన్యత ఇప్పించుకున్నాం. మేమంతా కూడా ఈశ్వరుని కానీ మేము కానీ మేమందరం కూడా పార్టీలు ప్రభుత్వంలో ఇది నిజం కాదా నువ్వు చెప్పు. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకానికి నువ్వేం చేస్తావో, ఏం ఉరగబెట్టావో ఒక శ్వేతపత్రం లాంటిదే ఉన్నట్టు రిలీజ్ చేయి, విడుదల చేయి. నువ్వు ఏదైనా పనిచేస్తే ఎంతసేపటికి ఈ ప్రాంతం ఓట్లు కావాలి, సీట్లు కావాలి, ఇక్కడ ప్రజల్ని ఓటేసే యంత్రాలుగా చూడాలి, కాలు మొక్కించుకునే బానిసలుగా చూడాలి తప్ప ఇక్కడి ప్రజల్ని మనుషులుగా గుర్తించిన చరిత్ర నీకు కానీ నీ కుటుంబానికి లేదనేటటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలియదా చరిత్ర? ఇక మేము మాట్లాడతలేం, ఎక్కువ నోర్లు తిరుగుతలేం. ఎవరైనా ఏం చేస్తారు జనరల్గా? ఏది ఉన్నదైనా తప్పు జరిగితే పోయి నాకు తప్పు అయిపోయింది క్షమించండి, ఇంకోసారి ఇట్లా చేయగా నాకు అవకాశం ఇవ్వండి అని మాట్లాడుకుంటారు. కానీ మీ రూపాయలు లేని పైసలు ఉన్నాయనేటటువంటి అహంకారం, డబ్బు మదంతో ఇవాళ మీరు ఎటు చేసినా నడుస్తుంది, ఏం చేసినా నడుస్తుంది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటట్టుగా, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము కుదేటట్టుగా ఇవాళ మీ వ్యవహారం తయారైంది. నేను ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీళ్ళని చేర్చుకోవాలని కోరుకుంటున్నటువంటి పార్టీలు రేపు మీ పార్టీల బతుకు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇట్లనే చేస్తారు, మిమ్మల్ని కూడా ఇట్లనే చేస్తారు. మీ పార్టీలో కూడా ద్రోహం చేస్తారు, మీ పార్టీలో కూడా మోసం చేస్తారు, మీ పార్టీలో కూడా వెన్నుపోట్లు వస్తారు, మీ పార్టీలో కూడా దాంట్లోకి చూసి మెల్లగా దాంట్లో కూడా ముసలం ముట్టించి దాన్ని కూడా సర్వనాశనం చేస్తారు తప్ప పార్టీకి లాయల్గా, పార్టీ నాయకత్వానికి నమ్మిన పంటలాగా పనిచేసే చరిత్ర వాళ్ళ రక్తంలోనే లేదనేటటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నేనున్నా, మా ఈశ్వరన్ ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు నేను దళితున్నాను. నువ్వు దళితుని కాదు, నువ్వు ధనికునివి. దళితుడు అనేటటువంటిది కేవలం నీ ఎంపీ సీటు కోసం, నీ అన్న ఎమ్మెల్యే సీటు కోసం నువ్వు వాడుకునే ఒక కార్డు.
ఏ దళితుడికి ఏం మొదలుపెట్టినావు? ఏ దళితుడన్నా నీ ఇంట్లో సమాజ్ కూడా ఆ గవర్నర్ పక్కకు కట్టుకున్నటువంటి నీ గడి లాంటి ఇంట్లో ఏ దళితుడన్నా మా మందిరి గడ్డ మీద పుట్టినటువంటి దళితుడన్నా నీ టేబుల్ మీద పక్క కూకుండా పెట్టుకుని ఒక రోజున ఒక ఫోటో ఉంటే చూపి ఏ దళిత బిడ్డనన్నా నీ బంగ్లాల నీ గడిలా నీ డైనింగ్ టేబుల్ మీద నీ పక్క కుర్చీలో కూకుండా పెట్టుకొని భోజనం చేసిన ఫోటో ఒకటి ఉంటే నీ ఛానళ్ళ నెయ్యి నీ పేపర్లను నెయ్యమని నేను సవాల్ చేస్తాను. ఇలా కేవలం ఆ కార్డు వాడుకొని పదవులు పొందినవి తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మేమున్నాం, నేను కానీ మా ఈశ్వరన్న కానీ మా బెడ్రూమ్లలోకి వస్తారు, మా బెడ్ మీద ఉంటారు, మా భుజాల మీద చేసి మాట్లాడతారు. ఇవాళ దళితులతో కానీ బలైన వర్గాలతో కానీ అన్ని వర్గాల ప్రధానికంతో కలిసిమెలిసి బతికి మంచిగా కుటుంబ సభ్యులాగా ఉండేటటువంటి నిజమైనటువంటి దళిత బిడ్డలు నేను మా ఈశ్వరన్న తప్ప నువ్వు కాదు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి సోదరులారా, ఇలాంటి వాళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. నమ్మక ద్రోహం చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళ పట్ల డెఫినెట్ గా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ ఇంకో విషయం కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఆయన మాట్లాడుతూ పదే ఆయన మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, కొంతమంది ఎమ్మెల్యేలు నాకు వ్యతిరేకంగా కుట్ర చేశారు. మాకేమవసరం? అసలు నువ్వు ఎంపీ కావడం కోసమే కదా నేను ఎమ్మెల్యేకి వచ్చింది. నేను నీ మీద ఎందుకు కుట్ర చేస్తా? నీ మీద కుట్ర చేసేది ఉంటే అసలు నేను పార్టీలోకి రన్ చేయకపోదు కదా అన్నాడు. వాస్తవం కాదు. నీ మీద నాకు వేడాభిప్రాయం ఉంటే అన్నాడు. నీ మీద మా ఈశ్వరులకు వేడాభిప్రాయం ఉంటే అన్నాడు. సార్ చివరి నిమిషంలో 2014లో లాస్ట్ మినిట్ లో మనల్ని నమ్మించి మోసం చేసి మన పార్టీని విసరెట్టిపోయింది. మన కష్టాల్లో ఉన్నప్పుడు ఇవాళ మన ప్రభుత్వంలోకి వచ్చినాక, మనం అధికారంలోకి వచ్చినాక మళ్ళా మన దగ్గరికి రావాలని చూస్తున్నాడు. ఇటువంటి ద్రోహి అవసరం లేదని ఆనాడే 2017-16 నేను రానిపోయేటోళ్ళం కదా. మాట్లాడుకొని వేరే భావం మీద ఉంటే నిన్ను రాణించినామంటేనే మేము నిన్ను దగ్గరికి తీసుకున్నాం, మేము నిన్ను గౌరవించినాం. పోనీ గంగలోని ఐదేళ్ళు అయిపోయిందని చెప్పి వదిలేసినాం, మా మనసులోంచి అన్ని తీసేసినాం. కానీ నువ్వు నీ కుట్ర బుద్ధితో, నీ వక్ర బుద్ధితో కుక్క తోక వంకరే అని మరొకసారి నువ్వు రుజువు చేసినావు. నీ కుక్క తోక వంకరే అని మరొకసారి రుజువు చేసినావు. పెళ్ళింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా, ఉన్న ఇంటిని అగ్గి పెట్టుకున్నట్టుగా, ఉన్న కొంపని కాల్చుకునేటట్టుగా నువ్వు సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఓడగొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తావు. మళ్ళా ఇవాళ వచ్చి మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నావు. నిన్న బాగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరే ముందేమో హైదరాబాద్ స్టేట్ మీడియా వాళ్ళందరూ కూడా లీకులు ఇచ్చుకున్నాడు. ఏమని? పెద్ద ఎత్తున వేలాది మంది గోదావరికని నా ఇంట్లో జమ కాబోతున్నారు, బ్రహ్మాండమైన నిర్ణయం ప్రకటిస్తాను స్టేట్ మీడియాకి చెప్పుకున్నాడు. తీరా వీడికి వచ్చేసరికి 200 మంది కూడా లేరు. మన ఆలం చేసుకుంటారు, వాడిని ఎత్తున రూపాయి పెడితే ఆటకి ఎవ్వరు కూడా అమ్మడు. అంతా కష్టపడు. ఇక వాళ్ళని చూసినాక ఏ నిర్ణయం ప్రకటిస్తాడు, ఏ నిర్ణయం ప్రకటించాలో అర్థం కాక కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ పార్టీ మీద, ఇక్కడ ఎమ్మెల్యేల మీద, మా మీద తిట్ల పురాణం అందుకున్నాడు. సోదరులారా, మిమ్మల్ని అందరిని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈశ్వరన్న ఈ ప్రాంతంలో ఒక సింగరేణి కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. 2001లో కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభిస్తే ఆనాటి నుంచి కూడా ఈశ్వరన్న కేసీఆర్ గారికి అండగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తే అప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వారి సచ్చీలతను నిరూపించుకున్నారు. చివరిదాకా కేసీఆర్ వెంటనే ఉన్నాడు తప్ప ఎంతో మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీల నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అమ్ముడు పోయి కాంగ్రెస్ లో చేరారు. కానీ ఈశ్వరన్న నికాసైన బిడ్డ లెక్క కేసీఆర్ తో ఉన్నాడు. 2003లో ఉస్మానియా యూనివర్సిటీకి హైదరాబాద్ పోయిన తర్వాత, నేను ఎంఏకి పోయిన తర్వాత ఆనాటి నుంచి ఈ గులాబీ కండువా ధరించుకొని కేసీఆర్ నాయకత్వంలో నా మూతి మీద మీసాలు రానప్పటి నుంచి 25 ఏళ్ల వయసు నుంచి కేసీఆర్ వెంట నడిస్తే ఇవాళ దాకా కేసీఆర్ గారి నాయకత్వంలోనే నేను పనిచేసిన. ఎంపీకి పోటీ చేయమంటే ఎంపీకి పోటీ చేసిన. 2008లో నాకు విద్యార్థి రాష్ట్ర అధ్యక్ష పదవి కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. టీవీలో బ్రేకింగ్స్ వచ్చినాయి. అయినా కూడా కొంతమంది అధ్యక్షులు చెప్తే కేసీఆర్ గారు ఆపి 15 రోజుల తర్వాత నన్ను పిలిచి ఎర్రోల శ్రీనివాస్ గారికి అధ్యక్ష పదవి ఇచ్చినా కూడా, సార్ నేనేం బాధపడుతున్నా, నాకు ఇంకా ఫ్యూచర్ ఉన్నది, బ్రహ్మాండంగా పనిచేస్తా అని చెప్పి కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంగా 2009లో ఉస్మానియా యూనివర్సిటీని ఎట్లా ఉరికిచ్చిందో మీరంతా కూడా చూసారు. దాని తదనంతరం కేసీఆర్ గారు ఇంకా కార్యక్రమం అప్పచెప్పిన. ఇదే సింపుల్ కాగజ్ నగర్ లో ఉప ఎన్నికల్లో 2010లో పనిచేసిన, మహబూబ్ నగర్ లో పనిచేసిన, రాష్ట్రం మొత్తం ఇక్కడ ఏ పని చెప్తే పార్టీ ఆ పని చేసిన కేసీఆర్ గారు గుర్తించి 2014లో ఎంపీ పోటీ చేయమంటే ఎంపీ పోటీ చేసిన, మళ్ళా మొన్న ఎమ్మెల్యే పోటీ చేయమంటే ఎమ్మెల్యే పోటీ చేసిన. ఇవాళ పుట్టింది టీఆర్ఎస్ పార్టీలో, రేపు సత్యం కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో గర్వంగా చేసుకొని రొమ్ము విరిసి మనం మేము చెప్తాం. వివేక్ నీకు దమ్ముంటే చెప్పు, నేను పుట్టింది ఈ పార్టీలో, సత్యది కా పార్టీలో అని చెప్పే దమ్ము నీకుందని చెప్పి వల్ల
రాజకీయాలు, ఇటు నుంచి అటు దూకుడు, అటు నుంచి ఇటు దూకుడు, ఇటు నుంచి అటు దూకుడు, ఇది తప్ప గోల్మాల రాజకీయాలు తప్ప, తెరచాటు రాజకీయాలు తప్ప, వెన్నుపోటు రాజకీయాలు తప్ప, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక విజన్ తోని, ఒక కమిట్మెంట్ తోని, ఒక నాయకుడి అండలో, ఒక నాయకుడి నీడలో, ఒక పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా పనిచేసినటువంటి చరిత్ర మీకు లేదు అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అందుకే నువ్వు ఎన్ని విమర్శలు మా మీద చేసినా ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఈ ప్రాంతంలో చోటు లేకుండా చేయాలని చెప్పి వాళ్ళకి అర్థమైంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సోదరులుగా వాళ్ళ గురించి ఎక్కువ చెప్పా మనందరికీ కూడా తెలుసు. సోదరులు వెంకటేష్ నేత గారు వీరు తెలంగాణ ఉద్యమంలో గతంలో నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పటి నుంచి మేము మిత్రులు. వారు లా చేసేటప్పుడు నేను ఎంఏ చేసేవాడిని. మేమంతా కూడా ఆనాడు యూనివర్సిటీలో కలిసిమెలిసి పనిచేసినటువంటి వాళ్ళం. విద్యార్థుల సమస్యల మీద కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ మేము కలిసిమెలిసి పనిచేస్తాం. వారికేమో 2007లో గ్రూప్ 1 ఆఫీసర్ ఉద్యమం వస్తే వారు అడిగిపోయినారు. మేమేమో తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అనుకుంటూ మేము ఇక్కడికి వచ్చినాం. ఆయన 2007లోని గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా తెలంగాణ ఉద్యమంలో మన స్వామి గౌడ్ గారితో, శ్రీనివాస్ గౌడ్ గారితో, అదేవిధంగా మన కారం రవీందర్ రెడ్డి గారితో, దేవి ప్రసాద్ గారితో కలిసి ఒక ఉద్యోగిగా ఉంటూనే తన వంతు పాత్ర పోషించారు. అదే కాకుండా రాజకీయాల్లోకి రావాలి, ప్రజాసేవ చేయాలనేటటువంటి ఆలోచనతో వారు మొన్న 2018 ముందు మన పార్టీలో రావాలని ప్రయత్నం చేసినారు. కానీ ఆనాడు కొంత అవకాశం లేకపోవడం వల్ల ఏదో రకంగా పోటీ చేయాలనేటటువంటి ఆలోచనతో వారు వచ్చినారు. అయినప్పటికీ కూడా నా మీదనే వారు పోటీ చేసినారు. మేము ఎన్నడూ కూడా ఇక్కడ ఈ పెద్దగా మాటలు అనుకోలే, ఎందుకంటే మిత్రులు కాబట్టి పెద్దగా ఏమనుకోలేదు. గెలిచిన 2వ రోజే వారు నాకు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అన్నారు. అంటే నేను ఒకటే మాట అన్నా, వెంకన్న నువ్వు మంచిర్యాల జిల్లావి అవునా కాదంటే అవును. మరి నేనేమో ఈ పెద్దపల్లి పార్లమెంట్ నుంచి నేను పుట్టింది మెట్టుపల్లి అయినా రాజకీయంగా నాకు జీవితం ఇచ్చింది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం. ఇవాళ మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచి నేను ఎమ్మెల్యేగా ఉన్నా. మరి ఈ రాష్ట్ర రాజధానికి దొరకవచ్చు నువ్వు మధ్యాహ్నమే ప్లీజ్ నువ్వు మధ్యాహ్నం కొంచెం ఏమన్నా. అయితే తన అన్న నేను మంచిర్యాల జిల్లానే, నేను కూడా ఈ మంచిర్యాల జిల్లా చెన్నూరు నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నా. రాష్ట్ర రాజధానికి మనం దూరంగా ఉండడం వల్ల మంచిర్యాల జిల్లా, అదేవిధంగా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో మనకు కొంచెం ఆదిలాబాద్కు దూరంగా ఉండడం వల్ల మన ప్రాంతం పెద్దగా అభివృద్ధి కాలే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే నీలాంటి యువకుడు గతంలో ఉద్యమంలో కలిసి పనిచేసినప్పుడు మనమంతా కూడా ఒక దిక్కు ఉండాలి. కానీ నువ్వు ఆ కాంగ్రెస్ దిక్కు, నేను టీఆర్ఎస్ దిక్కు ఉండేదన్నా నేను అన్నా అని తనను ఇంకో మాట కూడా అడిగినా. ఆ కాంగ్రెస్ పార్టీ ఎంత గలీజ్ పార్టీ అంటే శివులకి దీనికి కూడా ఢిల్లీ పర్మిషన్ కావాలి. గసోటి పార్టీ నుండి నువ్వు ఏం చేస్తావు, టీఆర్ఎస్ పార్టీలోకి రాగా మదన్న నీ దోస్తు ఆయన కొంచెం నువ్వే చెప్పి నీకు భలే దోస్తులు ఉన్నది. ఇలా వాడుకోలేవు ఎన్నికలలో నువ్వు గట్టిగా వాడుకుని అయిపోయింది మన ఎన్నికలలో వాడనట్టు బాగా. సో నేను వెంకయ్య అడిగిన ఆ కాంగ్రెస్ పార్టీలు ఉండే బదులు ఇటు రాన టీఆర్ఎస్లోకి రా, మనం మంచిగా కలిసి పనిచేస్తున్నామని చెప్పి వారిని నేను రిక్వెస్ట్ చేసిన. రిక్వెస్ట్ చేయగానే వారు ఒకటే మాట అన్నారు. ఏమన్నారంటే, వెంకన్న అన్న నేను గతంలోనే టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చూసినా, బట్ నాకు అవకాశం లేకుండే ఇవాళ నువ్వు ఆహ్వానిస్తా ఉన్నావు. ఈ జన్మకు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం కంటే నాకు ఏం కావాలన్నా అన్నాడు. ఒకటే మాట అన్నాడు, మీరు మాట్లాడండి డెఫినెట్గా నేను వస్తా, అన్కండిషనల్ నాకు ఏ పదవి వద్దు, సార్ నాయకత్వంలో పనిచేస్తాను. ఒక పదవి నాకు ఇది కావాలి అది కావాలని కండిషన్ ఏం పెట్టలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఈ ప్రాంతం నుంచి నేను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన, ఇతర సామాజిక వర్గాల వాళ్ళు కూడా ప్రాతినిధ్యం వహించారు. కానీ ఎప్పుడు కూడా నేతకాని సామాజిక వర్గానికి అవకాశం రాలేదు. ఇందాక నారాయణ లక్ష్మణరావు గారు పెద్దలు చెప్పినారు, ఎస్సీ రంగం అయితే మాలా లేకపోతే మాదిగా ఇతర సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉద్యమ సందర్భంలో నుంచి చెప్పేది. అందుకని మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, 2009 నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్.
Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.